గత వైసీపీ ప్రభుత్వ హయాంలో రాష్ట్ర అభివృద్ధి కోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా చేపట్టాల్సిన పథకాలు కాగితాలకే పరిమితమయ్యాయి. రాష్ట్ర వ్యాప్తంగా ప్రధాన నగరాల్లో శిల్పారామాలు నిర్మించాలని నిర్ణయించినప్పటికీ అనేక ప్రాంతాల్లో ఈ ప్రాజెక్టులు ముందుకు సాగలేదు. రాయలసీమ జిల్లాలో తిరుపతి, కడప, పులివెందులలో శిల్పారామాల నిర్మాణం పూర్తయినప్పటికీ కర్నూలు జిల్లాలో మాత్రం భూముల కొరత కారణంగా ఈ ప్రాజెక్టు ఆగిపోయింది. కూటమి ప్రభుత్వం హయాంలోనైనా కర్నూలులో శిల్పారామం నిర్మాణం చేపడతారా? రాయలసీమ జిల్లాలో ఇటు కడప, పులివెందుల, తిరుపతిలో శిల్పారామం నిర్మాణం జరగగా కర్నూలులో మాత్రం శిల్పారామం నిర్మాణం ఎందుకు కొలిక్కి రాలేకపోయింది? శిల్పారామం నిర్మాణం కోసం ఎంపిక చేసిన భూములు నిర్మాణానికి యోగ్యంగా ఉన్నాయా లేదా, లేక ప్రజాప్రతినిధులు చొరవ చూపలేకపోయారా అన్న అంశాలపై వైకే టీవీ అందిస్తున్న ఎక్స్క్లూజివ్ రిపోర్ట్. శిల్పారామం అనేది భారతీయ సంప్రదాయ శిల్పాలు, హస్తకళలు, సాంస్కృతిక వారసత్వాన్ని ప్రదర్శించే ప్రత్యేక క్రాఫ్ట్ గ్రామం. ఇవి కేంద్ర చేనేత హస్తకళల శాఖ, రాష్ట్ర పర్యాటక మరియు సాంస్కృతిక శాఖల నిధులతో నిర్మించబడతాయి. సాధారణంగా ఒక్కో నగరంలో 10 నుంచి 15 ఎకరాల విస్తీర్ణంలో శిల్పారామాలు ఏర్పాటు చేస్తారు. సాంప్రదాయ గ్రామశైలి గృహాలు, ఓపెన్ ఎయిర్ యాంఫీ థియేటర్, కమర్షియల్ నిర్మాణాలు, శిలా పార్కులు, రాక్ మ్యూజియం, పార్కులు, బోటింగ్ చెరువు, ప్రదర్శన హాళ్లు, కాఫీ షాపులతో కూడిన వాణిజ్య నిర్మాణాలు ఇందులో ఉంటాయి. ఇవి దేశీయ, విదేశీయ పర్యాటకులను ఆకర్షించే కేంద్రాలుగా అభివృద్ధి చేయడమే లక్ష్యంగా శిల్పారామాలు నిర్మిస్తారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా నగరాల్లో శిల్పారామాల నిర్మాణాన్ని చేపట్టాలని నిర్ణయించాయి. ఈ ప్రాజెక్టులో కేంద్ర ప్రభుత్వంతో పాటు రాష్ట్ర ప్రభుత్వ భాగస్వామ్యము ఉంటుంది. గ్రామీణ వాతావరణానికి ప్రతీకలుగా నిలిచే శిల్పారామాల్లో మౌలిక వసతులను మెరుగుపరచడంతో పాటు ఆధునిక హంగులతో తీర్చిదిద్దాలని గత వైసీపీ ప్రభుత్వం సంకల్పించింది. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో కర్నూలులో శిల్పారామ నిర్మాణం కోసం నగర శివార్లోని దిన్నెదేవరపాడు గ్రామంలో సుమారు 11.5 ఎకరాల భూమిని కేటాయిస్తూ జీవో జారీ చేశారు. అయితే ఆ భూములను అధికారికంగా పర్యాటక శాఖకు అప్పగించలేదు. కేవలం జీవో జారీ చేసి చేతులు దులుపుకున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. పైగా కేటాయించిన భూములు లోతట్టు ప్రాంతాల్లో ఉండటం, నిర్మాణ వ్యయం అధికంగా ఉండే అవకాశం ఉండటంతో శిల్పారామం కోసం భూములను తీసుకునేందుకు పర్యాటక శాఖ ఉన్నతాధికారులు ముందుకు రాలేకపోయారు. ఇదిలా ఉండగా అప్పటి ప్రజాప్రతినిధులు కూడా ఈ అంశంపై దృష్టి సారించకపోవడంతో ప్రాజెక్టు స్థితి యథాతథంగా మిగిలిపోయింది. శిల్పారామం చేపట్టబోయే ప్రాంతం జగన్నాథగుట్ట ప్రాంతంలోని కొండలలోయలో ఉండటంతో ఎంతో వ్యయ ప్రయాసాలకు గురి కావాల్సి వస్తోందని పర్యాటక శాఖ ఉన్నతాధికారులు భావిస్తున్నారు. ఇదిలా ఉంటే వైసీపీ ప్రభుత్వ హయాంలో ఈ ప్రతిపాదనల పట్ల అప్పటి వైసీపీ ప్రజాప్రతినిధులు పట్టించుకోకపోవడంతో ఈ శిల్పారామ ప్రతిపాదన నేటి వరకు ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా మారింది. అయితే ప్రస్తుతం కర్నూలు మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో R&B శాఖకు చెందిన 1100 ఎకరాల భూములు అందుబాటులో ఉన్నాయి. అలాగే జోహారాంపురం వద్ద డంపింగ్ యార్డ్తో చెత్త తొలగించడంతో సుమారు 9 ఎకరాల భూమి ఖాళీగా ఉంది. గత 2024లో వైసీపీ ప్రభుత్వం తప్పుడు నిర్ణయాల వల్ల కర్నూలు నగరానికి ఏదైతే శిల్పారామం ఏదైతే ఉందో ఇప్పటి వరకు కూడా నోచుకోవడం లేని పరిస్థితిలో ఉంది. వెంటనే ఇప్పటికైనా రాష్ట్ర మంత్రి గారు కానివ్వండి, టీజీ భరత్ గారు కానివ్వండి, కలెక్టర్ గారు కానివ్వండి స్పందించి ఏదైతే కేంద్ర ప్రభుత్వం ఇవాళ కర్నూలు నగరానికి శిల్పారామం కోసమై చెప్పేసి ఏర్పాటు చేసిందో ఖచ్చితంగా దానికి సంబంధించిన ల్యాండ్ను రిలీజ్ చేసి ఏదైతే పబ్లిక్కి అనువైన ప్రాంతం, ఇప్పుడు మనం చూసినట్టయితే మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ABC క్వార్టర్స్ కానివ్వండి, అదే జోలాపురంలో డంప్ యార్డ్ కానివ్వండి, అదేవిధంగా ఫారెస్ట్ ల్యాండ్ కానివ్వండి, ఇలాంటి ల్యాండ్స్ అన్నీ కూడా ఉన్నాయన్నమాట పబ్లిక్కి అనువైన ప్రాంతాలు అన్నమాట. కాబట్టి అనువైన ప్రాంతాల్లో శిల్పారామం పెడితే పబ్లిక్ కనెక్టివిటీ బాగుంటుంది. మంచిగా ఏదైతే పబ్లిక్కి కర్నూలు కార్పొరేషన్ ఉన్నటువంటి అందరికి కూడా ఆహ్లాదకరంగా, పిల్లలకు కానీ అందరికి కూడా బాగుంటుందని చెప్పేసి ఈ ప్రభుత్వం, గత వైసీపీ ప్రభుత్వం తప్పుడు నిర్ణయాల వల్ల ఇప్పటికి కూడా దాదాపుగా 4-5 సంవత్సరాలు అవుతుంది. దాదాపుగా ఇప్పటికి కూడా నోచుకోవడం లేదు. కాబట్టి వెంటనే దీనిపైన జిల్లా కలెక్టర్ గారు స్పందించి ఏదైతే అనువైన ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో మనం మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో వెంటనే ఐడెంటిఫై చేసి ఖచ్చితంగా
సెంట్రల్ గవర్నమెంట్ పంపిస్తే ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం ఏదైతే ఈ శిల్పారామం కోసం 6 కోట్ల రూపాయలు కేటాయించడం జరిగింది. ఈ 6 కోట్ల రూపాయలు కూడా వినియోగించుకోకపోవడం వల్ల ఫండ్స్ కూడా వెనక్కిపోయినాయి. కాబట్టి వెంటనే స్పందించి తక్షణమే శిల్పారామం ఏర్పాటు చేయాలని చెప్పి కర్నూలు జిల్లా ప్రజల తరపున, అదే భారతీయ జనతా పార్టీ తరపున డిమాండ్ చేస్తున్నాం. కూటమి ప్రభుత్వ ప్రజాప్రతినిధులు శిల్పారామం నిర్మాణాన్ని చేపట్టాలంటే ఏబీసీ క్యాంపు ప్రాంతంలో పాడైపోయిన ప్రభుత్వ క్వార్టర్స్ ను తొలగించి అక్కడ శిల్పారామం నిర్మిస్తే నగర ప్రజలకు సులభంగా అందుబాటులో ఉండే అవకాశం ఉందని స్థానికులు అభిప్రాయపడుతున్నారు. కూటమి ప్రభుత్వ ప్రజాప్రతినిధులు చొరవ తీసుకుని ఆ 2 ప్రదేశాల్లో ఏదో ఒక చోట శిల్పారామం నిర్మాణం చేపట్టాలని స్థానికులు కోరుతున్నారు. కర్నూలులో శిల్పారామం ఎప్పుడు రూపుదిద్దుకుంటుందో వేచి చూడాలి. శిల్పారామం కోసం కర్నూలు నగర శివార్లలోని దిన్నదేవరపాడు భూములు అనువైనవి కావని ఉన్నతాధికారులు తేల్చిన నేపథ్యంలో కర్నూలు మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో అందుబాటులో ఉన్నటువంటి ప్రభుత్వ భూములలో శిల్పారామం నిర్మిస్తే ప్రజలందరికీ ఉపయోగపడే అవకాశాలు ఉన్నాయని ఆ దిశగా రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్తో పాటు కర్నూలు ఎంపీ బస్తిపాటి నాగరాజు చొరవ చూపాలని బీజేపీ నేతలు డిమాండ్ చేస్తున్నారు. కెమెరా పర్సన్ అశోక్తో శ్రీనివాస్, వైకే టీవీ, కర్నూలు.